అసలు రాజకీయాలంటే జనాలకు ఒక ఏవగింపు వచ్చింది. ఇట్లా కండ్లకు కట్టినట్లు కనబడుతున్న విషయాల్లో కూడా ఎవరేమనుకుంటే మాకేంది, ఉన్నతమైన ఒక పొజిషన్లో ఉన్న స్పీకర్ ఇట్లా మాట్లాడడాన్ని మనం ఏ విధంగా చూడాలి? రాజకీయాలు ఎటువైపు అయిపోతున్నాయి. సో మీరు చెప్పినా చెప్పకున్నా ఆయన యాక్షన్స్ అన్ని కూడా ఒక దగ్గర ఆధారపడి ఉంటాయి. ఆయన అతీతుడు కాదు కదా. మీ ఇది చెప్పే సర్పంచ్ ఎలక్షన్లో ఇప్పుడు నేను నా మిత్రుడిని అడిగాను, ఎందుకైంది అంత నీకంటే అన్న ఓటుకు 10,000 ఇచ్చిన 10,000 రూపాయలు ఓటుకు ఇచ్చినట. ఏంటి అసలు అది? రేపు పొద్దున మీకు జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనం వినేదంతా 4,000 ఇస్తున్నాడు, 3,000 ఇస్తున్నాడు అంటే లేదు సర్పంచ్ ఎలక్షన్లో పెరిగిపోయినాయి రేట్లు 10 అంటాడు. పబ్లిక్ పోలే బయటికి 50,000 పట్టుకుని పోయిన వాళ్ళు లేడు. పట్టుకుంటే కథమే, 50 దాటితే సీజ్ అన్నాడు. ఒక్క మంది గడగడలాడించాడు కదండి. శేషన్ దేశాన్ని అదరగొడితే మహంతి రాగానే రాజశేఖర్ పీకి మళ్ళీ పాత్రను తెచ్చిపెట్టుకున్నాడు. ఈసారి కూడా మెడ తెగాలన్న దిగిపోవాలి కానీ దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన మెడ దిగింది లేదు, దళితుడే ముఖ్యమంత్రి అది లేదు. ఎట్లా చెప్పి నమస్తే. ఈరోజు మనతో ఉన్న ప్రత్యేకమైన గెస్టు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమారు. సో అనేక పొజిషన్లో ఆయన పనిచేశారు. రాజకీయాల్లో విస్తృతమైన అనుభవం ఉన్నది. ఈ మధ్య చాలా విశ్లేషకులుగా బాగా పనిచేస్తున్నారు. సో ఆయన ఈరోజు తాజా రాజకీయ అంశాల గురించి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఈ మధ్య లేటెస్ట్ స్పీకరు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అసలు వీళ్ళు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆధారాలు లేవు అని ఒక తీర్పునిచ్చారు. అసలు రాజకీయాలంటే జనాలకు ఒక ఏవగింపు వచ్చింది. ఇట్లా కండ్లకు కట్టినట్లు కనబడుతున్న విషయాల్లో కూడా ఎవరేమనుకుంటే మాకేంది అన్న పద్ధతిలో అత్యంత ఉన్నతమైన ఒక పొజిషన్లో ఉన్న స్పీకర్ ఇట్లా మాట్లాడడాన్ని మనం ఏ విధంగా చూడాలి? రాజకీయాలు ఎటువైపు అయిపోతున్నాయి. స్పీకర్కి మనం మోటివ్స్ ఆపాదించలేం. కారణం ఏంటంటే ఒక పార్టీ యొక్క రిప్రజెంటేటివ్గానే స్పీకర్కి వస్తాడు తప్ప ఆయన సభ్యులంతా యునానిమస్గా ఎన్నుకోరు. సో మీరు చెప్పినా చెప్పకున్నా ఆయన యాక్షన్స్ అన్ని కూడా ఒక దగ్గర ఆధారపడి ఉంటాయి, పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. ఆ మాట మనం అనకూడదు కానీ ఆయన అతీతుడు కాదు కదా, ఆయన మానవ అతీతుడు కాదు కదా. అవును. సో డెఫినెట్గా అటువైపు ఉంటాయి. గతంలో కూడా ఎప్పుడు స్పీకర్ రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సందర్భాలు లేవు. 2 కేసుల్లో వాళ్ళు ఇచ్చారు, 2 కేసులు తప్ప. జనరల్గా ఇట్లాంటివి అధికార పార్టీకి అనుకూలంగానే ఉన్న సందర్భాల్లో కూడా చాలా సందర్భాలు సుప్రీంకోర్టు దాపోయారు. అన్ని కోర్టుల డోర్లు కొట్టారు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా 1-2 సబ్జెక్టులో ఒక 2 కేసెస్ ఉన్న కరెక్ట్ కేసు జ్ఞాపకం రాలేదు, బట్ ఒకే 2 కేసుల్లో పార్షియల్గా సెటిసైడ్ చేసింది స్పీకర్ డెసిషన్ చేసి ఆ రికాల్ నువ్వు పర్మనెంట్గా నువ్వు డిస్క్వాలిఫై అంటే కాదన్నది ఒకటి. తర్వాత ఆయన డెసిషన్ తప్పు బట్టి దాన్ని మళ్ళీ సరి చేసింది. అది స్పీకర్ ఒప్పుకున్నాడు కూడా అప్పుడు, అంటే పార్షియల్లీ, అన్నీ కాదు. ఇది తప్ప ఎప్పుడు కూడా హిస్టరీలో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయింది లేదు. అన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మీరన్నట్టుగా ఫీల్ అయ్యో ఏమిటి డెమోక్రసీ అనుకున్నామేమో కానీ ఎందుకు ఊరుకోవాలి మేము, ఎందుకు వేడి చేయాలా, మీకు ఇంత సమయం ఎందుకని గవర్నర్ అనటం, స్పీకర్లు అనటం మొదలుపెట్టింది. ఈవెన్ కామెంటరీ కూడా ఈ మధ్యనే. గతంలో వాళ్ళది సుప్రీం పవర్, మేము ఇంటర్ఫియర్ కామని అన్నారు అన్ని సందర్భాలు. ఈ మధ్య నువ్వు 3 నెలలు డెసిషన్ తీసుకో, లేదా 6 నెలలు తీసుకో, లేదా మేమే తీసుకుంటామని ఫస్ట్ టైం. అదే మరి గతంలో కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆయన తీసుకొచ్చుకున్నాడు బీఆర్ఎస్ని, ఏమీ కాలే. అప్పుడు కూడా బీఆర్ఎస్ కానీ ఎవరు పోయినట్టు కూడా ఇంత సీరియస్ తీసుకోలే అప్పుడు. నెక్స్ట్ తర్వాత బీఆర్ఎస్ అయితే డిమాలిష్ చేసి పడేసింది, టీడీపీని డిమాలిష్ చేసింది, కాంగ్రెస్ని డిమాలిష్ చేసింది, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు బట్టి విక్రమార్క ఆ డిఫెక్షన్స్ వల్ల. కానీ అప్పుడు కూడా ఎవరేం పోయినా కోర్టులు పెద్దగా పట్టించుకోలేదు, దేని వరకు బాధ. ఇప్పుడే మీకు ఈ కేసులో ఒక డైరెక్షన్ సుప్రీంకోర్టు ఇప్పటికి అయిపోతున్నట్టుందో, ఇవాళ ఏమైందో, ఇవాళ సాయంత్రానికి రేపటికి ఆ డైరెక్షన్ వచ్చింది. ఇది ఫస్ట్ టైం. ఇది హిస్టరీ అంతా నేను చిన్న రివ్యూ చేస్తే. అయితే స్పీకర్ డెసిషన్ అన్నది నేను మీకు ఒక 3-4 నెలల కింద మీడియా డిబేట్లో చెప్పాను. నేను డిస్క్వాలిఫై చేయడు అంటే నాకేమో తెలిసినట్టు కాదు, మీరు అన్నట్టు అనలిస్ట్ వాళ్ళందరూ కూడా మేము పార్టీ మారలేదని రాసిస్తారు. అంటే పార్టీ మారలేదంటే స్పీకర్ ఏం చేస్తాడు? మారిండు అని ఈయన మొత్తుకుంటాడు, మారలేదని వాడు మొత్తుకుంటాడు. ఎట్లా చెప్తాను? హౌ యూ ఎస్టాబ్లిష్? సపోజ్ ఈయన అసలు మా పార్టీ మీటింగ్లో రావట్లేదు, లేదా ఈయన అసలు అసెంబ్లీకి రావట్లేదు అంటాడు, అసలు కేసీఆర్ రావట్లేదు అంటాడు, కేసీఆర్ మా పార్టీ ఆఫీస్కి వస్తలేడు అంటాడు, కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అంటే ఏం సమాధానం చెప్తావు? సో ఎవరైనా ఆధారాలు మీకు ఉంటే, పర్ఫెక్ట్గా ఉంటే తప్ప స్పీకర్ అనేవాడు ఈ డిస్క్వాలిఫై చేయడు.
మీకు సురేష్ రెడ్డి లాంటి వాడు కూడా డిస్క్వాలిఫై చేశాడు, మీకు జ్ఞాపకం ఉంటే. లాస్ట్ మినిట్లో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇదే పిటిషన్ ఫైల్ చేస్తే 10 మందిలో 5గురికి చెప్పాడు, అరే బాబు నేను డిస్క్వాలిఫై తప్పది నేను, ఇంకా ఇంతకంటే కాస్త బెటర్ డెసిషన్ అది. అంటే అందులో 5గురేమో రాజీనామా చేసి పడేశారు డిస్క్వాలిఫై తప్పించుకోవడానికి. ముందే చెప్పాడు, చెప్తే రిజైన్ చేసి పడేశారు సభ్యత్వానికి. పోయింది, ఇంకేంది పిటిషన్ డిస్మిస్ చేశాడు. ఒకళ్ళు ఇద్దరు డిస్క్వాలిఫై చేశాడు ఆయన. ఐ డోంట్ రిమెంబర్ 1 or 2. డెఫినెట్లీ సురేష్ రెడ్డి ఇంతకంటే బెటర్ డెసిషన్ తీసుకున్నాడు, రూలింగ్ పార్టీకి కూడా వ్యతిరేకంగా తీసుకున్నాడు ఆయన. ఓకే, అది జరిగింది, మీరు చూడండి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈయన రూలింగ్ పార్టీకి అనుకూలంగా తీసుకున్నాడు. ఒక్క వ్యక్తి కేసులో మాత్రం నాకు డౌట్ ఏంటంటే ఆయన కాంటెస్ట్ చేశాడు, బీఫామ్ తీసుకున్నాడు కాబట్టి గ్లేరింగ్గా ఉంది. కాబట్టి ఒక దానం నాగేంద్ర కూడా డిస్క్వాలిఫై అవుతారని నేను అనుకుంటున్నాను. తెలియదు వాళ్ళ డెసిషన్ నేను ఫాలో కాదు. ఈవెన్ కడియంది కూడా ఆయన చెప్తూనే ఉండే, నేను అసలు పోనీలేదు అదే పార్టీలో ఉన్నా, నేను గడుపుకున్న కండువా ఏంటంటే ఎమ్మెల్యే అంటాడు, సీఎం అంటాడు, జాతీయ జెండా కప్పానని అంటాడు, ఎమ్మెల్యే అంటాడు. కాంగ్రెస్ పార్టీ చేశాడు కానీ ఇవన్నీ ఆధారాల కింద తీసుకోకుండా ఆయన రాసేది ఏం రాస్తున్నాడు, లేను పార్టీ మారేది, ఇదే పార్టీలో ఉన్నాడు. ఏం చేస్తావు నువ్వు? నేను పార్టీ మారేది ఏం చేస్తావు? నాకు అర్థం కాలేదు. స్పీకర్ అనేది ఈ నిర్ణయం చూస్తాడు, ఆ ఆధారాలు చూస్తాడు, ఇద్దరు అడ్వకేట్స్ వింటాడు. నేనేం చేయను, ఆయన పార్టీ మారలేదు అంటాను, అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా. హీ హాస్ టు టేక్ అడ్వాంటేజ్. బట్ ఓవరాల్ సిచ్యువేషన్లో మీరు అన్నది ఏంటంటే, ఒక ప్రజలు ఒక ఓటేసి ఒక వ్యక్తిని గెలిపించినాక ఇది ఎథికలా అన్నది క్వశ్చన్. డెఫినెట్లీ నాట్ ఎథికల్, అందులో మీకు అనుమానం లేదు. ఇది నాట్ ఎథికల్. ఆల్ ఓవర్ కంట్రీ అధికారంలో పార్టీ ఇదే పని చేస్తుంది. బీజేపీ ఏం చేసింది ఇతర రాష్ట్రాల్లో? ఇదే పని చేసింది కదా. వాళ్ళు అడిగితే ఏమన్నారు, మేము ఈ విధంగా మాస్ డిఫెక్షన్స్ ప్రోత్సహించలేదు, రాజీనామా చేసిన రమ్మన్నాం, లేదా పార్టీ మొత్తానికే మా దాంట్లో మీరు చేయాలంటారు. అంటే పార్టీ మొత్తానికి రాత్రి వీళ్ళంతా కూడబలుక్కొని ఓ డెసిషన్ తీసుకొని అప్పుడు ఒక పార్టీని వదిలేసి ఇంకో పార్టీకి పోతారా? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఏదో కుట్ర లేనిది, వెనక ఎంకరేజ్మెంట్ లేనిది, ప్రలోభాలు లేని ఇది సాధ్యపడుద్దా? బీజేపీ క్లెయిమ్ ఏంటంటే మొత్తం పార్టీ మారి మేము ఏం చేస్తాం అంటున్నారు. అది కూడా తప్పే కదా. మీరు అన్నది నేను ఒప్పుకుంటా, ఇట్ ఈస్ నాట్ ఎథికల్, డెఫినెట్లీ నాట్ ఎథికల్. అయితే ఆల్ ఓవర్ ద కంట్రీ అన్ని పార్టీలు కూడా ఈరోజు అవలంబిస్తున్న విధానం ఇదే. ఇప్పుడు సుప్రీంకోర్టు కొద్దిగా యాక్టివ్ అయ్యి వీటిని ఎన్రోల్ పెట్టుకోవడానికి వీల్లేదు, లేదా మీరు ఈ టైం ఫ్రేమ్ లోపల డెసిషన్ తీసుకోవాలనటం. జ్ఞాపకం ఉంటే గవర్నర్లు, ప్రెసిడెంట్స్ కూడా బిల్లును ఎన్రోల్ పెట్టుకోవడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు అనేది ఈ మధ్య, యు రిమెంబర్, వెంటనే పార్లమెంట్ నుంచి ఒక లెటర్ వచ్చింది సుప్రీంకోర్టుకి. ఏ న్యాయశాఖ మంత్రి రాశాడు, ఏమన్నా అంటే మీరు మీ లిమిట్స్లో ఉండండి, మేము మా లిమిట్స్లో ఉంటాం, దిస్ ఇస్ నాట్ యువర్ సబ్జెక్ట్. సుప్రీంకోర్టు చెప్పాడు, యూఆర్ హద్దులు దాటుతున్నారు మీరని. అంటే అల్టిమేట్ సీట్ ఏంటంటే అది పార్లమెంట్. సో వాళ్ళు చేసిన చట్టం ఇంప్లిమెంట్ అవుతుందా లేదనేది వాళ్ళే చూడాలి. అంటే ఎవరు? అన్ని పార్టీలు. సో ఈరోజు ఈ ఇబ్బంది అనేది ఒక్క పార్టీకి కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక టీఆర్ఎస్కి ఒకసారి జరిగింది, కాంగ్రెస్కి ఒకసారి జరిగింది, టీడీపీకి ఒకసారి జరిగింది, ఇప్పుడు లేటెస్ట్గా బీఆర్ఎస్ జరిగింది. నేనేమంటున్నా, ఇవన్నీ మీకు తెలిసినప్పుడు అన్ని పార్టీలు అక్రాస్ టేబుల్ కూర్చొని మీరు చేసిన యాంటీ డిఫెక్షన్ చట్టం అనేది ఈరోజు రిలవెంటా, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదని చర్చించి నిజంగా ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ పెట్టాలి. అంటే ఈ రోజు మీరు బయటికి పోతే పోయినట్టు వెంటనే, లేదా అధ్యక్షుడయ్యేవాడు ఈయన మా పార్టీలో లేడంటే సింగిల్ సెంటెన్స్ అధ్యక్షుడు సర్టిఫికేట్ ఇస్తే డిస్క్వాలిఫై చేసి పడాలి. అట్లా మీరు చట్టాన్ని అవసరమైన పద్ధతిలో అమెండ్మెంట్ చేస్తే తప్ప, మీరు అన్నట్టు డెఫినెట్లీ అగ్రీ, ఇట్స్ ఏ జోక్, ఇట్స్ ఏ మాకరీ ఆఫ్ డెమోక్రసీ, నో డౌట్. కానీ నేను ఇంకో విషయం చెప్తున్నా, ఆయన అంటున్నాడు నేను కాన్స్టిట్యున్సీ పనుల కోసం పోతున్నా, డెవలప్మెంట్ కోసం పోతున్నా, లేదా నీకు పనులు కావంటాడు. ఒక ఆయన ఓపెన్గా చెప్పాడు బీఆర్ఎస్ అంతా ముందు, మీరు మా పార్టీలోకి వస్తేనే అభివృద్ధి పనులు, లేదా లేవు. నిజంగా ఇయ్యలేవాడు. ఎక్కడ పోషన్ ఎమ్మెల్యే ఉన్నాడో ఒక రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళు 10 ఏళ్ళు నడిపారు. అది ఒక సఫకేషన్ గురి చేశారు. కాబట్టి అందులో పోతే తప్ప మనకి ఏం కాదు. ఇప్పుడు మీరన్న సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా మెజారిటీ ఆల్రెడీ కాంగ్రెస్కి వచ్చినా మిగిలిన కూడా పోతాడు రేపు. ఎందుకంటే అదే మంత్రం, డెవలప్మెంట్లో నీకు డబ్బులు కావాలంటే రా, లేదా పో అని. గుర్తు మీద గెలిచినోడే ఉంటారు, ఎవరు గుర్తులే లేవు. అదే అది గుర్తులే లేవు, వాడ యాంటీ డిఫెక్షనే లేదు. ఎందుకుంటాడు మొత్తం రేపు పొద్దున మనం ఇవాళ ఈ పూటకైతే 70% అనుకున్నా, 70,000 అనుకున్నారు కదా. మీరు ఒక 15 రోజుల తర్వాత చూస్తే 95% ఉంటారు. ఏ కమ్యూనిస్టులు బీజేపీ తప్ప, వాళ్ళు కాస్త కూస్తో మారరు. సో ఏమంటున్నా ఇది మాకరీ ఆఫ్ డెమోక్రసీ. ఈరోజు జరుగుతున్న రాజకీయాలని కూడా ఇవి రాజకీయాలు కావు, ఈ నిజంగా మనం ఆశించిన ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ఎట్లా పెట్టాలంటే ఈవెన్ వీళ్ళకే కాకుండా రికాల్ ఫెసిలిటీ పెట్టాలి పబ్లిక్. అంటే ఎన్నికైన వాడు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఒకటి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ రికాల్ పిటిషన్, అది ఒక మళ్ళీ రెఫరెండం పెట్టాలి, పెట్టి వాపస్ రండి అంటే వాపస్ వచ్చే పరిస్థితి ఉండాలి. అంటే ప్రజల భయంగా ఉండాలి వాళ్ళకు, నేను దూకితే ప్రజలు వెనక్కు పిలుస్తారు. రెండోది ఎట్లా ఉండాలంటే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉండాలి. అంటే ఇవన్నీ ఆస్ట్రేలియాలో, మన న్యూజిలాండ్లో ఇవన్నీ ఎక్స్పెరిమెంటెడ్. అంటే ఒక 70% ఎలక్షన్ అయింది, ఏది
ఎన్ని సీట్లు అందరూ 70% అన్ని పార్టీలు కొట్లాడుకుంటారు, గెలుస్తారు, వస్తారు. ఇవిడ మెజారిటీ ఇవిడ అధికారం. మిగిలిన 30% ప్రపోర్షనేట్ ఇంప్లిమెంటేషన్. అంటే ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్కి 100 పడ్డాయి అనుకో, నీకు 10, ఇంకొక ఆయనకి 5% పడ్డాయి అనుకో, నీకు 5, కమ్యూనిస్ట్ 1 పడ్డది, 1. అంటే కంపల్సరీగా వేసిన ఓటు వేస్ట్ కాకుండా అక్కడి నుంచి ఒక ప్రజాప్రతినిధి నీ తరఫున వచ్చి హౌస్లో మాట్లాడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రపోర్షన్. ముందుగా అభ్యర్థులు ఉండరు కాబట్టి లావాదేవీలు లేవు, అమ్ముకోవడాలు లేవు, మన సర్పంచ్లా వేలం పాట లేదు. సో అప్పుడు వాడు కూర్చొని మా పార్టీలో టాప్ లీడర్స్ ఎవరు, 10 మందికి మనకు అవకాశం వస్తుంది, వెళ్ళే పుల్లే పంపుతాం అని డిసైడ్ చేస్తారు. అదొక పద్ధతి. అదేమవుతుందంటే రిఫ్లెక్షన్ ఆఫ్ పీపుల్స్ విల్ అవుతుంది. అది చేయాలి మన దగ్గర. ఇది కాకుండా ఎలక్షన్ ఖర్చు ఎలక్షన్ కమిషన్ పెట్టాలి భయ్. ఇప్పుడు 35 లక్షలు 40 లక్షలు మించి ఎమ్మెల్యే పెట్టద్దు. ఎప్పుడన్నా 40 లక్షలు ఒక్క పూటకు 40 లక్షలు అవుతాయి. అది కూడా జోకా కాదా? నేను మొన్న ఒక సర్పంచ్ అన్నాడు, ఎంత ఖర్చు అయింది అని అడిగా. అంటే 1 అయింది సార్ అన్నాడు. 1 లక్ష అన్న, 1 కోటి రూపాయలు అయింది సార్ అన్నాడు. సర్పంచ్ ₹1 కోటి ఖర్చు పెట్టి గెలిస్తే ఏం చేయాలి వేరే? 15 కోట్లు పెట్టాడు, నాకు తెలియదు కానీ నేను అడిగినా అని చెప్తున్నా. అనుకున్నా 1 లక్ష అయిందేమో. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఈ రిస్ట్రిక్షన్ మీనింగ్లెస్. అది ఎత్తేయాలి. ఓకే, ఎవడిష్టం ఖర్చు పెట్టుకోమనాలి. వాడి జేబులు ఖాళీ కానీ నీకెందుకు? వాడు వీటి దగ్గర కలిసి ఇప్పుడు మునుగోడు ఎలక్షన్కు నేను చీఫ్ ఏజెంట్గా పనిచేశాను రాజగోపాల్ గారికి. ఆయన మొదటి ఎలక్షన్లో ఆయన చెప్తున్నా 220 కోట్లు పెట్టాడు బై ఎలక్షన్లో. ఇంకా ఆయన గెలిచినా 1 ఇయరే, తర్వాత ఊడిపోయాడు పాపం. ఎందుకంటే మొత్తం మంత్రులంతా ఇన్ఛార్జీలు, ఎంపీలు ఇన్ఛార్జ్ అట్టబడి గవర్నమెంట్ పడిపోయింది. అది తట్టుకోలేక ఊడిపోయాడు. 10,000 తేడా అయినా కూడా నెక్స్ట్ ఎలక్షన్లో 170 కోట్లు పెట్టాడు. ఎవడు లేడు, ఒక్కడే. అయినా 170. ఇక్కడ ప్రజలు 2 మీడియా అసలు బాయ్కాట్ చేశారు. మైకి పెడితే ఏంద్రా ఎందుకు పోలేదంటే అసలు ఎవరు రాలేదు, డబ్బులు ఇవ్వలేదు అంటాడు. డబ్బులు ఇవ్వలేదు అసలు ఎలక్షన్కి. మీరు చెప్పే సర్పంచ్ ఎలక్షన్లో నిన్న నేను ఆయన అడిగా, ఇప్పుడు నేను నా మిత్రుడిని అడిగా, ఎందుకైందా అంత నీకంటే అన్న ఓటుకు 10,000 ఇచ్చింది అన్నాడు. 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చినట. ఏంటి అసలు అది? రేపు పొద్దున మీకు జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనం వినేదంతా 4,000 ఇస్తున్నాడు, 3,000 ఇస్తున్నాడు. అంటే లేదు సర్పంచ్ ఎలక్షన్లో పెరిగిపోయినాయి రేట్లు 10 అంటాడు. ఇది ఎట్లా ఎలక్షన్ అయింది అంటే అట్లా ఎలక్షన్ కమిషన్ ఎత్తేయాలి ఫస్ట్. నెంబర్ 2, ఎక్కడైనా ఎవిడెన్స్ ఇస్తే డబ్బులు పంచినట్టు ఆ ఎలక్షన్ నువ్వు తీసేయాలి, మొత్తానికి క్యాన్సిల్ చేయాలి. భయం ఉండాలి క్యాండిడేట్కి. వార్నింగ్ పెడితే ఎగిరిపోతారు. తర్వాత పోడియమ్స్ పెట్టాలి, అమెరికన్ డిబేట్ లాగా. ఒక్కోడికో టైం స్లాట్, నీకు అరగంట వాడు వచ్చి స్పీచ్ కొనుక్కోవాలి. 5 బండ్లు ఎలక్షన్ కమిషన్ చేయాలి, డీజిల్ పోసేయాలి. వాడు జేబులో రూపాయి టచ్ చేయడానికి వీలు లేకుండా మొత్తం ఎలక్షన్ భరించాలి. పాంప్లెట్లు కొట్టియాలి, కరపత్రాలు కొట్టియాలి, పోస్టర్లు కొట్టియాలి, అంతా వాళ్ళే, అందరికి ఫిక్స్డ్. ఎంత ఇస్తో నీ ఇష్టం ఆ పాపులేషన్ బట్టి. భారతదేశంలో సాధ్యమేనా? నేనేమంటున్నా అంటే ఒక్క రిఫార్మ్ చేయకుండా, ఎలక్ట్రల్ రిఫార్మ్ చేయకుండా ఇవన్నీ చేయొచ్చు. అన్ని రికాల్ అంటే ఎలక్ట్రల్ మన చట్ట మార్చాలి. ఇవి ఒక సెషన్ మళ్ళీ వస్తే ఇవే చేస్తాడు. గురించి చెప్పుకోగలుగుతున్నాం ఎందుకు? రాలే సెషన్ కూడా ఏ చట్టాన్ని సవరించలే, ఏ పార్లమెంట్ అడగలే, ఉన్న చట్టాన్నే గట్టిగా పదును పెట్టి పొడిస్తే గిరిగిరి కొట్టుకుంది సమాజం. అది చెప్తున్నాను. ఒక్క పోలీసు ఆవిడ తెలుసుకుంటే మహంతి మన డీజీగా ఎలక్షన్ కమిషన్ పెట్టింది. అంతకుముందు నాడు పనికి రాడని ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసి 59 days ఉన్నాడండి మహంతి ఎలక్షన్ టైంలో. ఆ రోజుల్లో నేను కూడా 50 రూపాయలు 50,000 అవసరమై డ్రా చేసేటానికి పోయి 60,000 వాము మహంతి పట్టుకుంటాడని 49,000 డ్రా చేసి. ఎక్కడ మహంతి ఆ కాలనీలో మహంతి ఎందుకు వస్తాడు? పబ్లిక్ పోలే బయటికి 50,000 పట్టుకుని పోయిన వాళ్ళు లేడు. పట్టుకుంటే కథమే, 50 దాటితే సీజ్ అన్నాడు. ఒక్క మహంతి గడగడలాడించాడు కదండి. శేషన్ దేశాన్ని అదరగొడితే మహంతి రాగానే రాజశేఖర్ పీకి మళ్ళీ పాత్రను తెచ్చిపెట్టుకున్నాడు. ఇది పరిస్థితి. అంటే ఎలక్ట్రల్ రిఫార్మ్స్ కూడా ఉన్న చట్టానికి పరిమితులకు లోబడి కూడా అద్భుతమైన కార్యక్రమాలు మీరు చేయొచ్చు. మీ ఎందుకంటే టెలీ స్కామ్ ఉంది. ఆఫీసర్లు చెప్పారు కదా, గెలిచిన వాడికి నా వాహనాల్లోనే 30 కోట్లు తీసుకెళ్ళా అన్నాడు. ఊడిన వాడు ఎవడైతే ఉన్నాడో రాజగోపాల్ అంటుంటే మా ఫోన్లో విని రాత్రి 3 కోట్లు పట్టుకున్నాడు. ఈ 2 ఎలక్షన్లు రద్దు కావాలా వద్దా? కావాలి. ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలి చెప్తున్నాడు. వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. వాడు ఆ 2 years 3 years కొట్టిపారే ఈ కారణం చేత రద్దు చేస్తున్నాం అనాలి. దేర్ ఇస్ ఎ ఫెలో హూ ఇస్ సేయింగ్ దట్ హి హాస్ డిస్ట్రిబ్యూటెడ్ 30 crores ఇన్ హిస్ ఓన్ వ్యాన్. పోలీస్ వాహనాలు మీరు పట్టుకుంటారా? పోలీసులు అంతా రూలింగ్ పార్టీకి తొత్తులై ఉంటారు. ఐఎమ్ సారీ బట్ చెప్తున్నా, దట్ ఈస్ ద రియాలిటీ. ఇవి సిస్టమ్ అయినప్పుడు అందుకనే యాంటీ డిఫెక్షన్ గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. స్పీకర్ చర్యను మీరు తప్పు పట్టలేరు. ఆయన రూలింగ్ పార్టీకి అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటాడు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన మెటీరియల్ అంతా ఆ ఎమ్మెల్యేలే సప్లై చేసి ఉంటారు. మీ అందులోనే ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏమన్నా ఈయన రేపు సుప్రీంకోర్టు పోయినావిడ ఆయన పలానా తేదీ లోపల నిర్ణయం తీసుకోమని చెప్పింది, కానీ ఇదే నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పలే కదా. సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, మీరు తీసుకునే నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. ఉండదు.
అన్ఫార్చునేట్లీ ఉండదు. దెర్ ఇస్ నో జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ యాజ్ ఫార్ అస్ ద డెసిషన్ ఆఫ్ ఎ స్పీకర్ ఈస్ కన్సర్న్. అది చట్టం యొక్క ఇంతకు మీద మీకు చెప్పే ఎగ్జాంపుల్ గవర్నర్ మీద కామెంట్ కలకత్తా వాళ్ళు ఆయన తీసేశారు ఆల్రెడీ, ఆయన సస్పెండ్ చేసి నాకు బట్ ఉన్న ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నా 19 కేసెస్ జరిగిందన్న మన కలకత్తా నేను చూడాలి సబ్జెక్ట్ కరెక్షన్. సుప్రీంకోర్టు 18 కేసుల్లో సర్వోత్తమ నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంట్కే ఉందని చెప్పింది. స్పీకర్ పవర్స్లో ఇంటర్ఫియర్ కాలేమని చెప్పింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, తెలంగాణలో మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు సుప్రీం అనేది పార్లమెంట్. ఇది కూడా సుప్రీమే, ఇక్కడ అసెంబ్లీ అక్కడ పార్లమెంట్. మీరు క్వశ్చన్ చేయలేరు. దట్ ఈస్ ఎలక్టెడ్ బాడీ. ఇది ఎవడు దాన్ని ఛాలెంజ్ చేయలేడు. గవర్నర్ చేయలేడు, సుప్రీంకోర్టు చేయలేదు, హైకోర్టు చేయలేదు. మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ముల్కీ రూల్స్ తప్పు అని ఒకడు హైకోర్టు తీర్పిచ్చింది. గవర్నమెంట్ అప్పీల్ పోయింది, ఎందుకంటే ముల్కీ రూల్స్ని ఇంప్లిమెంట్ చేసిందే గవర్నమెంట్. అంటే స్థానికులకే ఉద్యోగాలు ఒకప్పుడు ఉండే ఇక్కడ. అది ఒక 20 ఏళ్ళు నడిచింది. పివి నరసింహరావు టైంలో సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ సబబే అని హైకోర్టు తీర్పుని కొట్టేసింది. వెంటనే ఆంధ్రాలో పెద్ద ఉద్యమం చెలరేగింది, తెలంగాణలో లొల్లయింది. ఈయన పీక్ అవతల వారేశారు ముఖ్యమంత్రిని. ఇది 1.5 ఇయర్కి పోయాడు మనోడు దాన్ని సమర్థించిన. తెలంగాణ ఉద్యమానికి బేసే అది. ఆంధ్ర ఉద్యమం రాజుకుంటే పెద్ద గొడవ అయితే పార్లమెంటు చట్టం ద్వారా సుప్రీంకోర్టు తీర్పుని అనల్ చేశారు. అనల్ అంటే క్యాన్సిల్ చేయడం. ఎవడు అడిగాడు ఆ డెసిషన్ని? అనల్ చేసే కెపాసిటీ కూడా పార్లమెంట్కి ఉంది. పోయింది. అది పోగానే తెలంగాణ ఉద్యమం అంటుకొని బాగా గారి ఎక్కడి నుంచి నడిచిందో దశాబ్దాల పోరాటం మీకు తెలుసు. అదే ఉద్యోగాల గొడవ మీద ఆఖరికి సపరేట్ అయిపోయింది రాష్ట్రం. ఇది ప్రజల తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు పార్లమెంట్ తీసవతల పారేసింది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. అసలు ఈ దేశానికి రేపటి నుంచి మాకు సుప్రీంకోర్టు వద్దు అని రేపు పార్లమెంట్ ఒక యాక్ట్ పాస్ చేస్తుంది. ఏమైతుంది? సుప్రీంకోర్టు పోయినది. అవునా కదా? ఇప్పటి నుంచి సర్పంచ్ల నిర్ణయాధికారాలు అప్పీలు అక్కడ, నెక్స్ట్ జడ్పీ దగ్గర అప్పీలు, తర్వాత మా మంత్రి దగ్గర అప్పీలు, అంతే 3 అంటాడు. అని మిగిలిన వ్యవస్థ తీసేస్తున్నాం అంటాడు. పంచాయతీ వ్యవస్థ రేపటి నుంచి రద్దు అంటారు. మొత్తం పార్లమెంటు మెజారిటీ తీసుకోవాలి నిర్ణయం. 50% కంటే ఎక్కువ ఉన్నట్టు రాజ్య శాసనసభలు 2/3 వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏదైతే సుప్రీంకోర్టు గాను అని గాను ఏది చేయొచ్చు. అంత పవర్ పార్లమెంట్ని ఎట్లా కోసం జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్ ఓన్లీ అప్ టు లెవెల్, అంతేగాని. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు డౌట్ ఉందండి. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టుని రద్దు చేసే అధికారము పార్లమెంట్ ఉన్నది. కానీ సుప్రీంకోర్టు ఈ పార్లమెంట్లో కానీ రాజ్యాంగంలో కానీ బీసీలకు ఏది రిజర్వేషన్లు 50% దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు కామెంట్ చేసి సుప్రీంకోర్టు కామెంట్ ఇప్పుడు మరి అది బైబిల్ అయింది. అదే ఇప్పుడు మీరు అన్నట్టు పార్లమెంటు సూపర్. దాన్ని కూడా పార్లమెంట్ తలుచుకుంటే ఆ సీలింగ్ ఎత్తేయచ్చు. కానీ అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు నేను చెప్పింది కూడా సుప్రీంకోర్టు మాకు వద్దంటే తమిళనాడు కావాలంటాడు, ఆంధ్రప్రదేశ్ వద్దంటాడు, తెలంగాణ కావాలంటాడు, కర్ణాటక అంటే అప్పుడు మీరు ఇది అమలు కాదు. నేను చెప్పింది అమలు కాదు. ఎందుకంటే అందరూ ఒప్పుకోవాలి కదా. 2/3 అసెంబ్లీ ఒప్పుకోవాలి, more than 50% పార్లమెంట్ ఒప్పుకోవాలి. లేని చట్టాన్ని ఎందుకంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ సీలింగ్ని పెట్టుకొని ప్రతి దగ్గర అదే చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని మీరు అన్నట్టుగా ఎత్తేయాలంటే అది కామెంటరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. పార్లమెంట్ దాన్ని ఇది లేదు లిమిట్ తీసేస్తున్నాం అనొచ్చు. అనగలుగుతారా? రిజర్వేషన్కు బీహార్ వ్యతిరేకం, బీసీ రిజర్వేషన్కు యూపీ వ్యతిరేకం, బీసీ రిజర్వేషన్కు ఇంకో రాష్ట్రం వ్యతిరేకం, మనం అనుకూలం. ఇన్ ప్రిన్సిపల్ గా చాలా మంది వ్యతిరేకం, బయటకు చెప్పారు అంతే. మాట అనకూడదు. కానీ నార్త్లో ఉన్న మెజారిటీ స్టేట్స్ ఈ రిజర్వేషన్కి వ్యతిరేకం, మనం అనుకూలం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా కూడా 100% మన సోదరులకు 40% కావాలని కోరుకుంటున్నాం. మరి ఎట్లా అవతల రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప మీ బిల్లు పాస్ కాదు కదా. అందుకనే వీళ్ళు పోయి అధికార పార్టీ పోయి జంతర్ మంతర్లో ధర్నా చేశారు. ఉత్తర రెజల్యూషన్ పోతే పార్లమెంట్లో పాస్ అయితే నీ ధర్నా ఎందుకు? అక్కడ వీలు కావట్లే. అంటే దానికి రావట్లే, ఆ మూమెంటం అక్కడ రావట్లే. అందుకనే వీళ్ళంతా లేదు పార్లమెంట్లో అన్ని పార్టీలు కలుస్తాం, వాళ్ళని మోటివేట్ చేస్తాం, ఒప్పిస్తాం అనే దాని మీద ఒక ఉద్యమం. కాదనడానికి వీల్లేదు. వచ్చినాడు వస్తుంది. తెలంగాణ కూడా అందరూ ఒప్పుకోలే కదా. కానీ దానికి ప్రయోజనం ఉంది. ఏంటంటే సింపుల్ మెజారిటీతో ఈ బిల్లు పాస్ చేయొచ్చు అని రాశాడు అంబేద్కర్. దాన్ని వేరే రాజ్యాలకు పంపాల్సిన అవసరం లేకుండా అక్కడ సింపుల్ మెజారిటీ 100 మందికి ఉంటే ముజువాణి కొడుతూ 51 మంది వేసారు, పోనీ అయిపోయింది, తనుగు దావడం అన్నారు, ఇచ్చేసారు తెలంగాణ. అందుకే ఉన్నవాళ్ళు అంటాడు కదా, అందరి బయటపడేశారు, సస్పెండ్ చేశారు, తలుపులు పెట్టాడు, కెమెరాలు ఆఫ్ చేశారు. ఇదేం రాజ్యాంగం అండి, నేను కోర్టుకు పోయా అంటాడు. నేనేం తెలంగాణ వ్యతిరేకం కాదు, ప్రొసీజర్గా అగెనిస్ట్గా పోయా అంటాడు. అది కుట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఏంది 15 ఏళ్ళు అయింది. ఇంకా అయ్యే పని కాదు, పోయే పని కాదు, ఇంతటి వ్యవస్థ. ఇది కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అసలు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్, రాజీవ్ గాంధీ పార్టీ ఓట్ల కోసం తెచ్చారు. అంటే కొద్దిగా అప్పుడు విలువలను ఏమన్నా కాపాడదాము అట్లాంటిది, ప్యూర్లీ ఓట్లు. ఇప్పుడు కాంగ్రెస్కి 42% రిజర్వేషన్ తీసిన మొదటి రోజే ఇది పార్లమెంట్ ఒప్పుకోదని తెలుసు.
జీవో ద్వారా ఇది నేను సాధ్యం ఒక కాదని మీడియా తెలుసు. ఇంటర్వ్యూలో అవును. నేను చెప్పా జీవో వచ్చిన సాయంత్రం చెప్పా ఓ చిన్న స్కూల్ పిల్లాడు కోర్టు పోతే దీన్ని కొట్టేస్తారు బికాస్ జనరల్ సీలింగ్ ఈజ్ దేర్ అంటే విచ్ ఈస్ బీయింగ్ ఏ ప్రాక్టీస్డ్ ఆ 50 దాటుతుంది కాబట్టి కొట్టేస్తారు స్కూల్ పిల్లవాడు కూడా జీవో కొట్టే కొట్టుకుపోతే వస్తారు తెల్లారి వచ్చింది స్టే వచ్చింది ఎగిరిపోయింది ఆటోమేటిక్ ఆఖరికి విత్డ్రా చేసుకున్నారు ఏమన్నారు యథాతథంగా మీరు పోతే మాకు అభ్యంతరం లేదన్న సుప్రీంకోర్టు అంతే యథాతథంగా పోతే ఏమైంది గతంలో ఇచ్చిన 23 కూడా పోయి 17% వచ్చింది 42 అని తగ్గించాడు అంతే అది మోసమా కాదా అంటున్నాను తెలిసి నువ్వేం చేయాల్సి ఉండే మధ్యప్రదేశ్లో అక్కడ ఒక 3 పాయింట్స్ మీద సర్వే చేశారు దాన్ని డెడికేటెడ్ సర్వే ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ అన్నారు అవును. ఎస్సీని ఎస్టీని బీసీని ఒక సర్వే ఒక దానికి డెడికేటెడ్ కమిషన్ వేసి ఏర్పాటు చేశారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎక్స్క్లూజివ్ సర్వే చేశారు అవును. చేసి ఒక డాటా వచ్చింది ఏమని వచ్చింది 26 ట్రైబల్స్ 14 ఏమో ఎస్సీలు మిగిలిన వాళ్ళంతా బీసీలు అని వచ్చింది అవును. వీళ్ళు దే వాంట్ టు హ్యావ్ 35% దేర్ వీళ్ళు ఏం చేశారు ఈ సుప్రీంకోర్టు కూడా ఇదంతా ఈ డాటా తీసుకుని సుప్రీంకోర్టులో అప్పీల్ పెట్టుకున్నారు పెట్టుకొని ఇట్లంతా స్ట్రాటజీ చేసి ఈ జిల్లాలు ఎంత వచ్చింది ఈ జిల్లాలు ఎంత వచ్చింది ఈ కుల గణన ఇట్లా చేసాం కులగణన అంతా చేస్తే సుప్రీంకోర్టు అనేది ఓకే టెంపరీ పర్మిషన్ వీఆర్ గివింగ్ యూ అన్నారు అంటే మధ్యప్రదేశ్లో 35% రిజర్వేషన్ వచ్చింది బీసీకి నీకు మధ్యప్రదేశ్ ఎంత దూరం పోయి నువ్వు తెచ్చుకోవచ్చుగా డెడికేటెడ్ కమిషన్ వేశారు ఇక్కడ కూడా సెన్సస్ అయిందో లేదో నాకు తెలియదు ఆ పద్ధతి అడాప్ట్ చేసి నువ్వు కూడా సుప్రీంకోర్టు పోతే అదే నువ్వు పార్లమెంట్ పోయావు అనుకో కాదు నేను ఇంతమంది చెప్పిన కారణాల వల్ల వాడు ఒప్పుకోవట్లే అందరూ నువ్వు తెలియదు అది ఈ మధ్యప్రదేశ్ తీసుకో టెంపరీగాను తమిళనాడులో 65% రిజర్వేషన్ ఇచ్చారు అది కూడా టెంపరీ అని కోర్టుకు పోయారు సుప్రీంకోర్టు డెసిషన్ ఇప్పుడు కూడా రాలే అక్కడ విద్యా సంస్థల్లో ఉద్యోగ సంస్థల్లో 65% ఎప్పుడు మనం అంటాం కదా అది తమిళనాడు ఎట్లేదా తమిళనాడు తరహాలో తమిళనాడు ఏం చేసింది షెడ్యూల్ 9 అమెండ్మెంట్తో సహా పంపింది బిల్లు అది పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది చేసిందో పెండింగ్ ఉందో ఎవడో కోర్టుకు పోయాడు పోతే పెండింగ్ ఉంది ఇప్పటికి రాలే టెంపరీ కోర్టులో పెండింగ్ ఉంది పార్లమెంట్లో వచ్చేసింది మరి అది నువ్వు ఎందుకు చేయలే నీకు సాధ్యపడదు ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు ఇప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టే తీస్తుంది కదా అట్లీస్ట్ మధ్యప్రదేశ్ లాగా నీకు టెంపరీ అంటే మరి ఎవరు సలహా ఇస్తున్నారు ఈ మహాశయుడికి మధ్యప్రదేశ్ తరహా కనీసం ఎక్స్పెరిమెంట్ చేసిన మన సోదరులకు 17 బదులు 35 వచ్చేది అంటున్నాను నేను తాత్కాలికమే కానీ అయినాడు అవుతుంది అమెండ్మెంట్ ఎక్కడ 9th షెడ్యూల్ సో ఇది ప్రభుత్వం చేసిన ఒక పెద్ద మోసం అది ఓట్లు దండుకోవడానికి చేశారు వాళ్ళు ఏం అవేర్నెస్ ఎక్కువ వచ్చింది బాగా చైతన్యం వచ్చి వీళ్ళ పుణ్యమా అని అందరు ఐక్యమయ్యారు ఇప్పుడు వచ్చి పెద్ద వాయిస్ వచ్చింది ఇప్పుడు బీసీలదే రాజ్యాధికారం దాకా వచ్చారు ఇప్పుడు మీరు అన్నట్టు 23% నుంచి 17% సర్పంచ్ ఎన్నికలు అయ్యాయి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తూనే ఉన్నాయి అక్కడ కూడా రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తా అంటున్నాడు పార్టీ పరంగా గిట్లనే ఉంటుంది ఏది మా మద్దతుదారులు 50 మంది గెలిచిరంటే మా మద్దతుదారులు 60 మంది గెలిచిరని చెప్పుకోవడం పార్టీ పరంగా ఇస్తే ఓ రెడ్డి గారిని రావు గారిని ఎట్లా ఆపుతారు ఇప్పుడు మీరు చెప్పినట్టు 15 కోట్లు పెట్టి 10 కోట్లు పెడితే ఈ బీసీ సోదరుడు ఎంత పెట్టాలి ఎవరు పెడతారు 5 లక్షలు 10 లక్షలు పెట్టడానికి గిలేలో కొట్టుకుంటాడు మళ్ళీ రెడ్డి గారు గెలుస్తాడు పార్టీ పరంగా ఈయన టికెట్ ఇచ్చిన లోపాయికారి మద్దతు వానికి ఇవ్వచ్చు అదే చెప్తున్నా అది బోగస్ అంటున్నా ఎస్సీ ఎస్టీ లాగా ఒక చట్టబద్ధత ఉన్నటువంటి రిజర్వేషన్ కల్పించడం అనేది వేరు ఎవడు క్వశ్చన్ చేయడం ఇంకోటి రాడు అంతేగాని పార్టీ పరంగా మీరు కూడా బీసీల కోసం ఉద్యమం చేశారు నేను సామాజిక చైతన్య యాత్ర అని పెట్టా అద్భుతమైన రెస్పాన్స్ నాకు విలేకరులు అడిగారు సరే మీ బ్రాహ్మణులు మీకెందుకు సార్ ఈ చైతన్య యాత్ర నేను అరే బాబుని ఎమ్మెల్యే చేయ ఎంపీ నాకు అపారమైన అనుభవం ఉంది ఈ జాతుల్లో ఐక్యత లేదు వాళ్ళ ఐక్యత కోసం తినడం కూడా తప్పేనా ఎందుకంటే ఒక వరవరరావు ఉన్నాడు దేనికోసం జీవితం ధ్యానం చేశాడు ఇది నక్సల్స్ మొత్తము సమాజం ఆయన బ్రాహ్మడు హరగోపాల్ జీవితం అంతా త్యాగం చేశాడు ఏంటి ఆయన అంతే ఆయన ఫేమస్ కదా మానవ హక్కులకు వద్దు ఆయన బ్రాహ్మడు కాబట్టి మీ ఏమంటావా ఆయన ఇచ్చే మానవ హక్కులు రామకృష్ణ దుపాయి పట్టుకొని అక్కడ తిరుగుతున్నాడు అవును ఇదే బ్రాహ్మణ్ ఆయన ఏమంటున్నాడు సమాజ నిర్మాణం అంటాడు నీకంటే నాకంటే బెటర్ కదా పాపం జీవితం త్యాగం చేశాడు కదా ఆయన బ్రాహ్మడు కాబట్టి వ్యక్తి కాదు నేను చెప్పే ఫిలాసఫీ ఏంటి అరే బాబు ఏకంగా ఈ ఓటు జిలద్ర అధికారం మీరు తీసుకోండి అంటున్నా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సరిగా మిమ్మల్ని ప్రశ్న ఇచ్చేదే లేదు మీరే పోటీ చేయకపోతే మీ వాదం పదవులు కోరుకునే వ్యక్తి ఏం చేసినా కూడా సమాజం యాక్సెప్ట్ చేయాలి కదా ఇప్పుడు కవిత ఉంది కవిత నేను కూడా సామాజిక తెలంగాణ అంటుంది అవకాశం వస్తే సీఎం అవుతా అంటుంది సర్పంచ్ తెలంగాణలో కాడెత్తే అవకాశం ఉంటే సీఎం అంటుంది నేను అవకాశం లేదు గ్యారంటీ సీఎం అయితే అంటుంది ఏదో ఒక రోజు నేను అసలు ఎమ్మెల్యే అవుతారా ఎంపీ అవుతారా నీకోసం పని చేస్తా అంటే నన్ను తీసుకుంటావా అని తీసుకుంటావా ఎగ్జాంపుల్ నేను సీఎం అవుతాను వీళ్ళు భర్తం అంటుంది అదే ఇంకా ఎంక్వైరీ కూడా చేస్తారు అదే గ్రూప్ లో అదే ఫ్యామిలీలో ఉండి ఈ రోజు ఎంక్వైరీ చేస్తా అంటుంది మనకు ఆదరలేం ఆమెకు ఉన్నదే హక్కు ఆ రోజు ఆమె పట్టించుకోలేదేమో మరి ఏం జరిగిందో మనకు తెలియదు హక్కులనే ఉన్నాయి కానీ నేను సీఎం అయితే ఏదో రోజు
అయినా కూడా సామాజిక తెలంగాణ ఇంకేం సామాజిక తెలంగాణ కేసీఆర్ ఫ్యామిలీకి మీకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది వాళ్ళ గురించి చెప్తున్నా. అది అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా మెడ తెగాలన్న దిగిపోవాలి కానీ దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన మెడ దిగింది లేదు, దళితుడే ముఖ్యమంత్రి అది లేదు. ఎట్లా చెప్పు ఇది ఉంటుంది. అప్పుడు దళితుడు ముఖ్యమంత్రి చేస్తుంటే వీళ్ళే వద్దన్నారు అనే ఒక చర్చ కూడా మొదలైంది. విజయరామారావు వద్దన్నాడు, దళితుడైన విజయరామారావు వద్దన్నాడు. ఎందుకని మరి సరే ఇది అయ్యే పని కాదు, ఎవరు ఒప్పుకోరు, ఈ మాట అని బదనామవుతాం, పార్టీ బదనామవుతుంది, రేపు పొద్దున చేయకపోతే మనం అంటే ఆయన ఇల్లే హ్యాపీ నీకేం తెలుసు అన్నాడు అని అనౌన్స్ చేసి మరి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఒక్కరు సినిమా ఉంది ఒకే ఒక్కడని వన్ డే సీఎం అని ఆ ఒక్కరోజు పెట్టినా బాగానే ఉండి కదా. మల్లురావు కూడా మన ఒకటి చర్చ వచ్చింది, అసలు సీఎం కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి దళితుని సీఎం చేద్దామంటే ఈ దళితుడు సీఎం అయ్యేది కాదు పోయేది కాదు, ఇప్పుడు తెలంగాణ కొత్తగా వచ్చింది, వాళ్ళు కూడా వ్యతిరేకించారు ఆ రోజు. ఎవరాలే తిరిగిచ్చింది, ఎందుకు వ్యతిరేకిస్తారు అనే ఒక చర్చ ఈ మధ్య అయితే. జయలలిత దిగిపోయింది పోయి పన్నీర్ సెల్వాన్ని చేసింది ముఖ్యమంత్రి. అవును, ఆయన పాపం ఏంటి డామున పడ్డాడు, ఇక మొత్తం ఒక్కడవేనా ఆడ మొత్తం సాష్టాంగ నమస్కారాలే. మరి ఆయన చేసింది కదా పాపం, చేయను కూడా ఎవడ దొరకడా నీకు పన్నీర్ సెల్వం లేడా? చాలా ఒక్కమని అన్నట్లే నువ్వు చెప్పి మన్మోహన్ సింగ్ ఉన్నాడు 10 ఏళ్ళు ప్రధానమంత్రి, మనం పోయి ఏమడిగినా ఒకసారి మీరు సోనియాని కలవరాలని అనేవాడు ఒకటే మాట. మరి ఆయన మటుకు ఆయన పాలసీస్ కానీ ఆర్థిక విధానాలు కానీ సోనియాది కూడా తెలియదు. ఈజ్ ఎక్స్పర్ట్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్, ఆర్థిక సంస్కరణలో ఆయన ఎక్స్పర్ట్. పీనట్స్ ఆయన లేకపోతే ఈరోజు నువ్వు నీళ్ళు మాడుకునేవాడే, ఇన్ని ఛానళ్ళు వచ్చేవు, దేశం కిటకిటలాడుతుండే. ఆన్ ద బ్రింక్ ఆఫ్ కొలాప్స్ దేశం. దాన్ని మన్మోహన్ సింగ్ అనేవాడు ఆర్థిక మంత్రిగా సరళీకృత ఆర్థిక విధానాలతో లేపాడు. పీనట్స్ రావు, హ్యాట్స్ ఆఫ్ టు దట్ గ్రేట్ మ్యాన్. ఆయన తెలంగాణ వ్యతిరేకత వేరే విషయం, కానీ విధానాల విషయంలో నేనేమంటే అట్లా విధానాలు ఉండాలి కానీ వ్యక్తులు వాళ్ళు గొప్పోళ్ళు ఉంటారు. కరప్షన్ ఆయనకు సంబంధమే లేదు. ఆయనకు మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు ఉంటే కాంగ్రెస్ ఎన్నో అలిగేషన్స్, ఎన్ని కుంభకోణాలు. మన్మోహన్ సింగ్ మనం చెప్తామా 100 రూపాయలు తీసుకున్నాడని, పీనట్స్ రావు తీసుకున్నా చెప్పగలుగుతామా? చెప్పలేదు. ఆ 1 కోటి రూపాయలు తీసుకునే కేసు కూడా కొట్టిపారేసింది సుప్రీంకోర్టు తర్వాత. దే ఆర్ ఆల్ హానెస్ట్ పీపుల్ అండి, ఏ పార్టీలోనే ఉంటారు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, చెప్పండి 1000 రూపాయలు తీసుకున్నాడు ఎక్కడన్నా? అట్లాంటి గ్రేట్ లీడర్స్ కూడా చూసాం మనం. ఈ రోజు ఈ లీడర్స్ కూడా చూస్తున్నాం. నేను నిలువు దోపిడీ చేస్తే సరిపోగా నిన్ను చంపే వ్యక్తులు కూడా. ఇది యాజ్ యూ సెడ్ మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ఇది సంస్కరణ జరగాలి, అన్నిట్లో జరగాలి. మామూలుగా జనరల్గా జరగాలి, కరప్షన్ తీసేయాలి, మీరన్నా ఎలక్షన్స్ నేను చెప్పిన ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి. ప్లస్ అసలు డబ్బులు వేసి ఓటేయడం ఏంటండి దరిద్రం పాడుగాను. ఓటేసినాక వాల్యూ ఏముంది అసలు? ఎలక్షన్స్ మీరు అన్నట్టు అసలు ఏంది సర్పంచ్ ఎలక్షన్స్, ఎవడు గెలిచినట్టు ఎవడు విన్నట్టు ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఇందులో ప్రజాస్వామ్యం ఓడిపోయింది.